ఏపీ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AK-47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, హ్యాండ్ గ్రెనేడ్లు సహా ఇతర పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన అరుణ అలియాజ్ విమల, విజయవాడకు చెందిన రామకృష్ణ అలియాజ్ కమలేష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏపీ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మావోయిస్టులు లేకుండా చేసేందుకు పోలీసులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపు 20 లక్షల రివార్డు ఉన్న కమలేష్తో పాటు అలాగే అతని సతీమణి అరుణ్ కూడా లొంగిపోయిన ఘటన సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజమండ్రిలో భారీ ఎత్తున డంపు పట్టుకోవడం కూడా సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఈ డంపులు మొత్తం స్వాధీనం చేసుకున్నారో ఈ మొత్తం ఇప్పుడు ఇవన్నీ కూడా మావోయిస్టుల దగ్గర పాతకాలం నాటి దగ్గర నుంచి కూడా ఇప్పుడు అధునాతన సాంకేతికపరమైన ఆయుధాలు కూడా వారి దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం చూస్తున్నాం రాకెట్ లాంచర్లు చాలా డేంజర్ అని కూడా చెప్తా ఉన్నారు. ఇది మొత్తం అదేవిధంగా తుపాకీలు, పాత నాడు తుపాకీల నుంచి AK-47 తుపాకీల వరకు పిస్టోల్తో పాటు ఇతర ఈ వైర్లు, అదే గ్రానైట్లు పేల్చేందుకు, మందు పాత్రలు పెట్టేందుకు కూడా వైర్లు కూడా మొత్తం కూడా ఇవన్నీ ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ పోలీసులు కొద్దిసేపు క్రితం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మొత్తాన్ని కూడా పరిశీలన కూడా చేసి వీటిని స్వాధీనం చేసుకోవడంలోనూ అలాగే మావోయిస్టులు పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని కూడా అభినందించారు. ఇక మనం చూస్తూ ఉన్నాం పోలీస్ దగ్గర ఎంతైతే అధునాతనమైన పరికరాలు ఉంటాయో అటువంటి మొత్తం కూడా పూర్తిగా ఈరోజు వాకీ టాకీలు మొత్తం ఒక వ్యవస్థను కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఇవన్నీ ఈరోజు బుల్లెట్లు కూడా వివిధ రకాల సైజుల్లో ఉన్న బుల్లెట్లు, అదేవిధంగా రాకెట్ లాంచర్లతో పాటు ఈ వైర్లు, మందు పాత్రలు చాలా చోట్ల మనం గతంలో చూసాము. ఈ మందు పాత్రలకు సంబంధించిన ఈ వైర్లు కూడా భారీగా పెద్ద మీటర్లు, అంటే ఒక లెంత్ వారు నిర్ణయించిన ఏదైతే టార్గెట్ ఉంటుందో దాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా భారీగా ఈ మొత్తం కూడా పట్టుకున్నారు. వీటిలో ఇప్పుడు అధికారికంగా మొత్తం 18 రకాల ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఒక AK-47 ఉండగా 2 BGL అలాగే 5 SLRలు, మరోవైపు 600 లైవ్ రౌండ్ బుల్లెట్లతో పాటు మొత్తం 37 కిలోల కార్డెక్స్ వైర్లు, ఇతర పరికరాలు మొత్తం కూడా అన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు లొంగిపోయిన వారందరూ కూడా ఉపాధి మార్గాలు చూపించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆయుధాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు లేకపోయినప్పుడు కూడా ఛత్తీస్గఢ్లో మాత్రం కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. వారిపై ప్రత్యేకంగా టీమ్స్ కూడా అన్ని రకాల్లో కూడా తనిఖీలను ముమ్మరం చేసిన నేపథ్యంలో వారే ముందుగా వచ్చి లొంగిపోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో జనసేన స్వతంత్రం కలిస్తే పోలీస్ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించి వారు ఉన్నతంగా ఎదిగే విధంగా, ఆర్థికంగా నిలబడే విధంగా కూడా తమ అన్నదానంగా ఉంటామని కూడా పోలీసులు ప్రకటిస్తున్నారు. వీడియో వెంకటేశ్వరులతో వరప్రసాద్, ఏవీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.